మేక్ ఇన్ ఇండియా అంత పురోగతి సాధిస్తుందా సార్? అన్ని రిజల్ట్స్ ఉన్నాయా? భారతదేశం జీడీపీ 110% ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సో మోడీ గారిది రెండు ఉందండి, ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్ ఉందండి. ద గ్రేటెస్ట్ పాలసీ, ద గ్రేటెస్ట్ యాక్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ ఐడియా కేమ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఒక ఫెయిల్యూర్ని మనం తీసుకున్నాం. మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తున్నదంటే, అన్ని లెవెల్కి రీచ్ అయిందంటే ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉందండి. అది న్యాచురల్గా పోవాలే కానీ ఓవర్ నైట్ పోలేదండి. ఎందుకంటే నాకుండే మనోతత్వం మీకుండాలి, మీకుండేది నాకు ఉండాలనేది అసాధ్యమైన విషయం. మన ఇండియా ఇస్ ఎ వెరీ లార్జ్ కంట్రీ విత్ అ డైవర్సిఫైడ్ పొలిటికల్ బ్రెయిన్స్ అని చెప్తాము. వాళ్ళ వైయక్తికరణ వస్తేప్పుడు, బట్ ఒక పాలసీని వచ్చినప్పుడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మేక్స్ ఎ నెంబర్ 1 పొజిషన్. అది లాస్ట్ మ్యాన్ వరకు రీచ్ అవుతుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది తగ్గుతున్నది, అది వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఆ గ్యాప్ అంత ఉందండి. లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక CGTMSC లోన్ ఇస్తున్నాను, ఒక కోటి ఇచ్చిన వాడు కొల్లెటరల్ లేకుండా ఒక ఐడియాకు 1 కోటి నుంచి 5 కోట్లు, 5 కోట్ల నుంచి 10 కోట్లు వచ్చి భారతదేశంలో మీరు పోయి 10 కోట్లు అడగొచ్చండి. ఒక 3 ఏళ్ళు మీరు సక్సెస్గా పనిచేస్తే ఎంత మీ టర్న్ ఓవర్ని చూడండి. మీరు చేస్తారంటే ఐడియాకి 10 కోట్లు, మిమ్మల్ని మీరు ఎవరు ఏమీ అడగకుండా ఇచ్చే ఒక కంట్రీ. గవర్నమెంట్ స్టాండ్స్ కొల్లెటరల్.